ఏలూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందట. గత ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయిందట. అధినేతకు హ్యాండ్ ఇచ్చి కొందరు ముఖ్య నేతలు పార్టీ మారితే మరికొందరు కిమ్మనకుండా సైలెంట్ అయ్యారట. అక్కడ వైసీపీని పట్టించుకునే నాథుడే కరువయ్యారట. ఇంతకు ఏలూరు వైసీపీలో ఏం జరుగుతోంది? పార్టీకి దూరంగా ఉంటున్న ఆ నేతలెవరు? పార్టీని బతికించుకోవడానికి జగన్ వేస్తున్న వ్యూహమేంటి? అధికారం పోయి ఏడాది కూడా గడవకముందే ఏలూరు జిల్లాలో వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందట. జిల్లాలోని వైసీపీ శ్రేణుల్లో భరోసా నింపుతూ పార్టీని బలోపేతం చేయాల్సిన నేతలు అస్త్రసన్యాసం చేస్తున్నారట. ఇప్పటికే ఒక ముఖ్య నేత పార్టీకి గుడ్ బై చెప్పగా ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు సైతం నియోజకవర్గాల్లో సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారట. ఫలితంగా క్యాడర్ని పట్టించుకునేవారే కరువయ్యారట. 2019 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ స్థానంతో పాటు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లోనూ వైసీపీకి తిరుగు లేకుండా పోయింది. 5 ఏళ్ల ముందు వరకు అక్కడ బలంగా కనిపించిన వైసీపీ గత ఎన్నికల్లో పూర్తిగా ఢీలా పడిపోయిందట. ఏలూరు పార్లమెంట్ స్థానంతో పాటు పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. కైకలూరులో బీజేపీ, పోలవరం, ఉంగుటూరులో జనసేన అభ్యర్థులు విజయం సాధిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాలతో పాటు ఏలూరు పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీని వీడారు. ఫ్యాన్కి బై బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన రోజే వైసీపీకి చెందిన మరో కీలక నేత కూడా పార్టీని వీడి వైరివర్గంలో చేరిపోవటం గమనార్హం. ఇలా వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడిందనే చెప్పాలి. ఆళ్ల నాని రాజకీయంగా మిస్టర్ క్లీన్ అనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీతో రాజకీయం ప్రారంభించిన నాని జగన్ వైసీపీ పేరిట వేరుకుంపటి పెట్టగానే జగన్ వెంట నడిచారు. నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా జగన్ మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి ఆయన వైసీపీలో చేరారు. తనను నమ్మి వచ్చిన నానికి జగన్ కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి. వైసీపీ అధికారంలోకి వచ్చినంతనే తొలి కేబినెట్లోనే నానికి కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు దక్కాయి. కీలకమైన కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా శక్తికి మించిన పనిచేసిన నాని జగన్తో పాటు ప్రజల వద్ద మంచి మార్కులే దక్కించుకున్నారు. ఆ తర్వాత ఎందుకుగాని జగన్ నానీల మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. ఇక దెందులూరులో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి రాజకీయాలకు దూరంగా విదేశాల్లోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. ఉంగుటూరులో పుప్పాల వాసబాబు అప్పుడప్పుడు బయటికి వస్తున్నారు తప్ప యాక్టివ్గా లేరు. ఉన్నంతలో చింతలపూడి, పోలవరం, నూజివీడులో మాత్రమే పార్టీ కాస్తో కోస్తో యాక్టివ్గా కనిపిస్తోంది. కైకలూరులో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దూకుడుగా రాజకీయం చేయటం లేదు. ఆయన వల్ల జిల్లాలో పార్టీకి ఎంతమాత్రం ఉపయోగం లేదన్న చర్చలు కూడా సొంత పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఇక మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గత ఎన్నికలకు ముందే తాను పోటీ చేయనని చెప్పేశారు. ఎంపీగా ఓడిపోయిన కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఓటమి తర్వాత ఏమాత్రం ఆసక్తిగా ఉండటం లేదు. జడ్పీ చైర్మన్ దంపతులు సైతం తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు. మరికొందరు నేతలు సైతం వైసీపీకి భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి వచ్చి పక్కచూపులు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క ఓటమితో ఏలూరులో వైసీపీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేతలంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం వల్ల క్యాడర్ను నిరాశలోకి నెట్టేస్తోందట. నడిపించే నాయకులు లేక ఇటు కార్యకర్తలు పక్కచూపులు చూస్తున్నారట. ప్రస్తుతం ఏలూరులో కూటమి బలంగా ఉంది. అలాంటి అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు అధినేత జగన్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారు? నేతల్లో ఉత్సాహం నింపి పార్టీని ఎలా సమాయత్తం చేస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.